హలో అండి. ఈరోజైతే ఒక బ్లౌజ్‌కి పొట్లీ బటన్స్ అనేవి రెడీ చేస్తా ఉన్నానండి. సో, బ్లౌజ్‌కైతే కుట్టేదానికొచ్చాయి. సో, ఒక చిన్న వీడియో మీకు కూడా చూపిస్తే ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటారు కదా! బిగినర్స్ ఉంటారు కదా! టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు. వాళ్ళకైతే యూజ్ అవుతుందనిని నేనైతే షేర్ చేస్తున్నానండి. సో, ఇవైతే థర్మాకోల్ బాల్స్ అండి. ఇవైతే చుట్టేటప్పుడు కష్టంగానే అనిపిస్తుంది, విసుగ్గా అనిపిస్తుంది. కానీ బ్లౌజ్ కుట్టిన తర్వాత చాలా బావుంటుందండి. బ్లౌజ్ చూసేదానికి కూడా చక్కగా ఉంటుంది. చాలా సింపుల్ డిజైనే. ఎంత పెద్ద బ్లౌజులైనా కూడా చిన్న చిన్న డిజైన్స్తోనే కదండీ స్టార్ట్ చేసేది. అలాగే ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వీడియో అయితే చూడండి. ఇలా మనం మల్లె మొగ్గలు కట్టుకుంటాం కదా పువ్వులు, అలా కట్టేసుకోవాలి. అన్నీ కట్టేసుకొని కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేసేయాలండి. ఫస్టే మనం కట్టేసిన తర్వాతే చిన్న చిన్నగా కట్ చేసుకున్నామంటే మనం కుట్టేటప్పుడు చాలా కష్టమవుతుంది. అలా కాకుండా కొంచెం ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలి కట్ చేసుకున్నామనుకోండి, కుట్టిన తర్వాత మనకి వేస్ట్ ఉంటే అది కట్ చేసేసుకోవచ్చు. దీనికి ఎక్కువ క్లాత్ కూడా పట్టదండి వీటికి. కొంచెం క్లాత్ అయినా కూడా సర్దేసి కట్టేసేయొచ్చు. చాలా సింపుల్‌గా ఉంటుంది. అలాగే డిజైన్ కూడా చాలా బావుంటుందండి. సింపుల్‌గా ఉంటుంది. బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఒకసారి అయితే మీకు చూపిస్తాను. స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. స్టిచ్ అయిన తర్వాత కూడా చూపిస్తానండి బ్లౌజ్ ఎంత బావుంటుందో. అలాగే ఒక చిన్న మాటండి. బ్లౌజులు కుట్టేవాళ్ళు, కొంచెం కొత్తగా నేర్చుకునేవాళ్ళు బ్లౌజులు కుట్టాలంటే భయపడతా ఉంటారండి. అలా కాకుండా భయపడకుండా మేము కుట్టగలం అనని చెప్పి కుట్టండి. ఖచ్చితంగా బాగా కుదురుతుంది ఆ బ్లౌజు. భయపడతా కుడితే